రైట్. థ్యాంక్ యూ. నమస్తే. ది ఫెడరల్ తెలంగాణకు స్వాగతం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలని హాట్ టాపిక్ ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ ద్వారా సుమారు 3 దశాబ్దాలుగా మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో జరిగిన పోరాటం విజయం సాధించిందని, దాని ఫలితాలు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలు అనుభవించబోతున్నారని ఇప్పుడు ప్రస్తుతం వినపడుతున్నది. అదే సందర్భంలో తెలంగాణ అసెంబ్లీ నిన్న వర్గీకరణకు ఆమోదం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఈ వర్గీకరణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దళితుల మధ్య దీని అంటే సమైక్యతకి లేదా సయోధ్యకి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది లేదు అనేది మనం ఇవాటి చర్చనీయాంశం. అందులో మీరు రవీంద్ర గారు, మీకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది. ఈ సందర్భంలో మీ గురించి 2 మాటలు. మాదిగ దండోరా తరఫున మీరు సుదీర్ఘకాలం మాదిగ దండోరాకు వెన్నుదన్నుగా ఉండి అనేక ఉద్యమాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి క్రియాశీలకంగా పాత్ర కూడా పోషించున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఈ మాదిగ దండోరా చరిత్ర, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? దాని గురించి వివరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నా వాయిస్ వినబడుతుంది కదా సార్? వినపడుతుంది సార్. యా, ముందుగా ఫెడరల్ తెలంగాణ టీవీ ఒక బర్నింగ్ టాపిక్ మీద డిస్కషన్ని, డిబేట్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా సిబ్బందికి, యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఒక కీలకమైనటువంటి మలుపులో ఉంది. 30 ఏళ్ల పాటు మడమ తిప్పకుండా చేసిన పోరాటం వల్ల అది ఒక విజయ దశకి చేరుకోవడానికి ఇంతకాలం పట్టింది. అందులో భాగంగా ఇది 1994 నుండి కొనసాగుతున్నటువంటి ఉద్యమం. బహుశా మనకు భారతదేశంలో స్వాతంత్రం అనంతరం వచ్చినటువంటి అనేక ఉద్యమాలలో ఇది కూడా ఒక కీలకమైనటువంటి ఉద్యమంగా మనం భావించాల్సి ఉంటది. అంటే మన కళ్ళ ముందే తెలంగాణ ఉద్యమం సఫలీకృతం కావడానికి 60 ఏళ్ళ టైం పట్టింది. అట్లా అది ఒక ప్రాంతీయమైనటువంటి ఉద్యమం. కానీ ఇది ఒక సామాజిక పరమైనటువంటి రిజర్వేషన్ల పంపిణీకి సంబంధించినటువంటి, ఒక సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఉద్యమము. దీనికి 30 ఏళ్ల చరిత్ర ఉంది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి విజయనగర్ కాలనీ నుండి 20 మంది యువకులతో మొదలైనటువంటి ఉద్యమం మాదిగలకి రిజర్వేషన్లలో అసమ పంపిణీ వల్ల విద్యా ఉద్యోగాల్లో సరైనటువంటి అవకాశం దక్కడం లేదు, దీనివల్ల చాలా వెనుకబడిపోతా ఉన్నారు అనేటటువంటి ఒక అసంతృప్తే ఈ ఉద్యమానికి కారణం సార్. మరి ఆ ఉద్యమము చేసినటువంటి రాజీ లేని పోరాటం, ఎంతో మంది త్యాగాలు, లక్షలాది మంది విలువైనటువంటి సమయం దీనికోసం కేటాయించి ఇవాళ ఈ దశకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 1997లోనే ఈ వర్గీకరణని పునర్చర్చించాలని ఒక సందర్భం వచ్చింది. 2004లో కూడా వర్గీకరణ జరగాలి అని చెప్పేసి వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అట్లా 2 సార్లు ఈ వర్గీకరణ అమలై 2 సార్లు కొట్టివేయబడ్డ తర్వాత ఇది 3వసారి. ఈ 3వసారి ఆగస్టు 1వ తారీఖు 2024న సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల యొక్క బెంచ్ ఈ యొక్క తీర్పును ఏమని ఇచ్చింది అని చెప్పేసి అంటే, ఇది రాష్ట్రాల పరిధిలో రాష్ట్రాలకే అధికారం తీసుకోవాలి, వాళ్ళే దీన్ని వర్గీకరించాలి తప్ప ఇది కేంద్రం పరిధిలో లేదు అనేటటువంటి ఒక మాటని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అదే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, యువ నాయకులు వారు వెంటనే సానుకూలంగా స్పందించి మేము తెలంగాణలో దీన్ని తప్పకుండా అమలు చేస్తాము అనేటటువంటి ఒక మాట కూడా, హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఒక ఏకసభ్య కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని, పూర్తి అధ్యయనాన్ని చేసి నిన్న దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క తీర్పులో భాగంగా అందులో ఏమని పేర్కొన్నారు అని చెప్పేసి అంటే, మాదిగలకు ఒక 9%, మాదిగ ఉపకులాలకి ఒక 9% రిజర్వేషన్ ఇవ్వాలని, అట్లాగే మాల ఉపకులాలకి ఒక 5% ఇవ్వాలని, అలాగే మోస్ట్ బ్యాక్వర్డెడ్ గా దళితుల్లో ఇంకా వెనుకబడ్డటువంటి బుడిగ జింగాల
కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి 1% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఒక తీర్పుని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. దీని పట్ల మేము మాదిగలుగా ఇంతకాలం పోరాడినటువంటి వాళ్ళుగా దండోరా ఉద్యమంతో కలిసి నడిచి ఇంతకాలము పోరాడినటువంటి వాళ్ళుగా ఈ తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ తీర్పు ద్వారా రేపు ఏం జరగాలి అని అంటే, ఇక్కడ నా మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు డాక్టర్ మందాల భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు కూడా ప్రత్యక్షంగా చూసి ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని కానీ అట్లాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కానీ వారు మొదటి నుండి పరిశీలించి ఉన్నారు. ఇది వర్గీకరణ అని చెప్పేసి అంటే రిజర్వేషన్లలో వర్గీకరణే తప్ప మా ఐక్యత విషయంలో వర్గీకరణ కాదు. మమ్మల్ని దూరం చేసేటటువంటి అంశం ఏమాత్రము కాదు. నాకు వారు చాలా మంచి మిత్రులు. కాబట్టి దళితుల యొక్క రాజ్యాధికారము అనేది వాళ్ళ ముందు ఉన్నటువంటి రిజర్వేషన్లని న్యాయంగా జనాభా దామాష ప్రకారంగా అభివృద్ధి ఆధారంగా పంచుకున్నప్పుడు అట్టడుగున ఉన్నటువంటి కులాలు అంటే దళితుల్లో కేవలం మాలలు మాదిగలు మాత్రమే లేరు, 59 కులాలు ఉన్నాయి. కాబట్టి మాలలు మాదిగలు కాకుండా మిగిలిన 57 కులాలకు కూడా న్యాయం దక్కాలి అని చెప్పేసి అంటే తప్పకుండా రిజర్వేషన్లని ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నాలాంటి వాళ్ళందరము మాట్లాడుతున్నాం, ఉద్యమిస్తూ ఉన్నాం, రాస్తూ ఉన్నాం, దీన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ వర్గీకరణ ద్వారా మాత్రమే దళితుల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది అని నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను సార్. ఎందుకంటే వర్గీకరణ గతంలో 4 సంవత్సరాల పాటు అమలైనప్పుడు చాలా మేలు జరిగింది. ఎవరికి మేలు జరిగింది అని అంటే, ఎవరైతే రిజర్వేషన్లు అందుకోలేకుండా ఉన్నారో, ఎవరైతే వెనుకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంకా బడి ముఖం చూడని వాళ్ళు, ఆఫీసు మెట్లెక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రకంగా అవకాశాలు దక్కేటటువంటి పరిస్థితి ఆ 4 ఏళ్ల పాటు కొనసాగింది. మరి ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఈ రిజర్వేషన్ ని అమలు చేయడానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, ఏదైనా సరే చట్టబద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుని చట్టబద్ధం చేసి ఎప్పటి నుండి అమలు చేస్తారనేదే క్రైటీరియా. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీన్ని అమలు చేయాలి. అప్పుడు ఒక డక్కలైనకి, ఒక పంబాలైనకి, ఒక బైన్లైనకి, ఒక బుడిగ జంగాలైనకి వాళ్ళందరికీ కూడా అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉంటది. అట్లాగే ప్రభుత్వం విడుదల చేస్తున్న అనేక నోటిఫికేషన్లలో, విద్యా నోటిఫికేషన్లలో కూడా ఈ యొక్క వర్గీకరణ, ఈ రిజర్వేషన్ల వర్గీకరణని అమలు చేసినప్పుడు అది ఎక్కువ మందికి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటది, వాళ్ళు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్ని నిర్వహించిండ్రు. కొన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, ఏఎన్ఎం ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంట్లో రిజర్వేషన్ ని అమలు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు నాడేమో మేము అమలు చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వెంటనే దాన్ని అమలు చేయకుండా ఒక ఏకసభ్య కమిషన్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అధ్యయనం చేయడం అనేది జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వారు నిన్న అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే వెంటనే గెజిట్ ద్వారా దాన్ని రిలీజ్ చేసి ఆమోదింపజేసి అమల్లోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే వారు ఇచ్చినటువంటి మాటకి ఒక సార్థకత ఉంటదని నేను నమ్ముతున్నాను సార్. సార్ మీ ఆడియో రావట్లేదు సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. భాస్కర్ గారు నమస్కారం. నమస్తే. దీర్ఘకాలం దళిత ఉద్యమంతో మమేకం అయ్యి విద్యార్థి లోకాన్ని ఒక ఉర్రూతలో విప్పించే ఉద్యమంగా దళిత ఉద్యమాన్ని నిర్మించిన మీరు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు స్వాగతం. థాంక్యూ సార్. నేను అంటే ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన సర్వేలో సార్ ఎస్సీ వర్గీకరణ కోసమే ఈ కమిషన్ ని ఇంత అకస్మాత్తుగా వేశారని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. వాటి పట్ల మీరేమంటారు? అట్లనే మాలలో ఎక్కువగా ఉన్న అంటే ఆ సంఖ్య, ఆ కులాలు ఉన్న దాన్ని తీసుకొచ్చి 5% ఉన్న కేటగిరీలో పెట్టడంలో మీ అభిప్రాయం ఏమిటంటారు? సార్ ఇది దాదాపుగా 30 సంవత్సరాల ఉద్యమంగా చెబుతున్నప్పటికీ సార్, అయితే
రాజకీయ పార్టీలు అంటే ఇది యాక్చువల్గా ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశం సార్. ఇది యాక్చువల్గా ఆంధ్రాలో మొదలైనటువంటి ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ మాల మాదిగలకి, ఆంధ్ర మాల మాదిగలకి చూసుకుంటే దాదాపు 3 తరాల జనరేషన్ తేడా ఉంది సార్, గ్యాప్ ఉంది. అయితే సరే, ఆ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు మొదటగా దాన్ని ఏ ఉద్దేశం కొద్ది దాన్ని మొదలు పెట్టారు అనేటువంటిది కూడా చాలా లోతుగా కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించి వచ్చినప్పుడు, ఆంధ్రాకు వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఉన్నటువంటి అక్కడ ఉండే మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అడ్వాన్స్డ్ గా చదువుకొని ఉద్యోగ రంగంలోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు మన తమిళనాడుతో కలిసి ఉండడం, వాళ్ళు అక్కడ బ్రిటిషర్స్ క్రైస్తవ మిషనరీస్ మన స్థాపించడం, అక్కడ వీళ్ళకు నర్సు ఉద్యోగాలు కానీ, లేకపోతే రైల్వేస్ లో కానీ, టీచర్ ఉద్యోగాలు కానీ, అలా ఆ ఉద్యోగాలు అక్కడ మొదట ఇది స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్నటువంటి మందకృష్ణ గారు ఆంధ్రాలో కేజీ సత్యమూర్తి గారితో జర్నీ చేస్తున్న క్రమంలో, నక్సలైట్ మూవ్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో అక్కడనే కారం చేడు, అక్కడనే చాలా ఉద్యమాలు, అట్రసిటీ ఉద్యమాలు తెలంగాణ కన్నా ఆంధ్రలోనే ఎక్కువ జరిగినాయి. హిస్టారికల్ గా మనం చూసినప్పుడు తెలంగాణ ఏంటంటే సాయుధ పోరాటం కూడా ఇక్కడే జరిగింది సార్. శ్రీకాకుళంలో మొదలైన అది మళ్ళీ తెలంగాణకు కూడా రావడానికి ఏంటంటే ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ యొక్క ఆధిపత్యము, దళిత వర్గాలు ఎక్కువ కూడా వాళ్ళకి జీతాలు ఉండడము, లేకపోతే వ్యవసాయ కూలీలుగా పనిచేయడము, వాళ్ళ వృత్తులులో పనిచేస్తూ ఉండడం అనేది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవుతే సరే, ఇది ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ముఖ్యంగా కొంత స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం. ఎందుకంటే సార్ అక్కడ ఆంధ్రాలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు, మన ఆంధ్రాలో ఉండే మాల సామాజిక వర్గం ఎక్కువ కాంగ్రెస్ తోటి ఉండడం, అక్కడ ఉన్నటువంటి మాదిగలను పికప్ చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు మందకృష్ణ గారితో కలిపి కొంత ఉద్యమాన్ని అంటే ముందుకు తీసుకెళ్లడానికి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కొంత రాజకీయ కారణాలే ప్రధానంగా ఇందులో ఉన్నవి. ఇందులో కొన్ని రకాల తారతమ్యాలు కూడా ఆంధ్ర మాదిగలకు సంబంధించిన విషయంలో రిజర్వేషన్ ఫలాలు పొందిన మాట వాస్తవమే సార్. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి మాదిగలు దాదాపుగా వాళ్ళ జీవితాలు ఒకే విధంగా ఉండడం అనేటువంటిది మేము దగ్గరగా చూసినటువంటి పరిస్థితి. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది సార్. ఇప్పుడు మనము రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మందకృష్ణ గారు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అప్పుడు 94లో మూమెంట్ ప్రాంతంలో ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఒప్పుకోవడానికి దాదాపు కొన్ని 2-3 ఇయర్స్ పట్టింది. ఒక 4-6-7 సంవత్సరాలు కూడా ఆ ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది, వర్గీకరణ అనే అంశం. కానీ ఎందుకు కొట్టివేసింది అనేటువంటిది కూడా మనము లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఉండి ఆ సెన్సెస్ విషయంలో ఈ మాల అనుబంధ కులాలు కానీ, మాదిగ అనుబంధ కులాలు కానీ ఏది చేయాలన్నా సెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ చేయాల్సి ఉండే, అది చేయకపోవడం వల్ల కొట్టివేశారు. కొట్టివేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొట్టివేసిన 2004లో కొట్టివేస్తే ఎందుకు మళ్ళీ రిట్ పిటిషన్ వేయలేకపోయారు అనేటువంటిది మందకృష్ణ గారు తన ఉద్యమంలో దాదాపు 10 ఏళ్ల వరకు కూడా మళ్ళీ పిటిషన్ వేయలేకపోయారు. అంటే దాని విషయంలో ఆ గ్యాప్ను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటవుతే, ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సింది మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావులు కానీ, ఈ సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఈ మొత్తము ఈ బెనిఫిట్స్ అనేటువంటివి ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తిన్నారు అంటే ఇది దోచుకునేటువంటి విధంగా ఉన్నదని కృష్ణ లాంటి వాళ్ళు చాలా సందర్భంలో మాట్లాడడం కొంత బాధాకరం సార్. ఇప్పుడు కృష్ణన్న గారు ఏం మాట్లాడారంటే మాల సామాజిక వర్గం మనువాదులుగా మారారు, మాల సామాజిక వర్గం దోచుకున్నారు, మాల సామాజిక వర్గం మొత్తం వాళ్ళు అన్ని ఉద్యమాలలో అన్ని బెనిఫిట్స్ వాళ్ళే తీసుకున్నారని మాట్లాడే పరుష పదజాలం వల్ల దాదాపు ఈ మాదిగల మధ్యన కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాప్లు ఏర్పడ్డ మాట వాస్తవం సార్. అయితే ఇది 30 సంవత్సరాల నుంచి మొదలైన ఉద్యమాన్ని, అప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ, దళిత మహాసభలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మిగతా మేధావి వర్గం కూర్చొని మాట్లాడి ఈ ఉమ్మడి రాష్ట్రంలో సమస్య పరిష్కరించడంలో వైఫల్యాలు ఉన్నమాట వాస్తవం. ఇది జరిగినటువంటి హిస్టరీలో సార్. ఒక్క నిమిషం ఇక్కడ ఆపుతాను సార్. రవీంద్ర గారు చెప్పండి సార్. మాదిగలకి తరతరాలుగా అన్యాయం జరిగిందని, దానిని సవరించడం కోసమే నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించానని మందకృష్ణ మాదిగ తొలి రోజుల్లో చెప్పారు. అలానే
దానికి పోటీగా మాల మహానాడు కూడా అదే స్థాయిలో ఉద్యమం చేసింది. ఇప్పుడు భాస్కర్ గారు చెప్పిన విషయాల మీద మీకేమైనా భిన్నాభిప్రాయం ఉందా, లేకపోతే మందకృష్ణమాల గారి ఉద్యమం రాజకీయ ప్రేరేపితమైందిగా మనం భావించాల్సి ఉంటుందా? నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సార్. ఎందుకంటే భాస్కర్ గారు చెప్పిన దాంట్లో ఒక నిజము, ఒక వాస్తవం ఏమున్నదంటే, తెలంగాణలో మాలా మాదిగల జీవితాల మధ్యలో ఒక సారూప్యత ఉంటది, ఒక ఐక్యత ఉంటది, ఒక అన్నదమ్ముల బంధం అనేది అది కామన్ గా అందరికి ఉంటది. అది యూనివర్సిటీలలో చదువుకున్న మాలాంటి వాళ్ళకి అది ఇప్పటికీ ఉంది, అది కొనసాగుతున్న మాట వాస్తవమే. కానీ నేను భాస్కర్ గారితో విభేదించే అంశం ఏంటంటే, ఒక అణగారిన సమూహం యొక్క ఆత్మగౌరవ పోరాటాన్ని అర్థం చేసుకోవడంలో మాల మేధావులు ఇంకా వెనుకబడి ఉన్నారు. ఎట్లా అంటే, తెలంగాణ ఉద్యమము కేసీఆర్ అనటైనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వచ్చింది అని ఆంధ్ర పెట్టుబడిదారులు సమైక్యవాదులు అన్నట్టే ఇప్పుడు భాస్కర్ గారు కూడా దాన్ని ఉద్యమం అందామా, 30 ఏళ్ల పాటు కొనసాగిందానికి దాని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఆయన శివసాగర్ తోటి కలిసి నడిచిండా, లేకుంటే మందకృష్ణ గారు ఎందుకు రిట్ పిటిషన్ వేయలేకపోయారు, లేకుంటే ఆంధ్రలో ఇది ఆంధ్ర సమస్య తెలంగాణ సమస్య కాదు అని మాట్లాడుతున్నటువంటి అన్ని కూడా నాకు పక్కగా సమైక్యాంధ్రవాదుల యొక్క వాదన లాగా అనిపిస్తున్నది. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే వాళ్ళు తక్కువ చేసి, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే వాళ్ళు డిమోరలైజ్ చేసి, దాన్ని లెక్క చేయకుండా ఎట్లయితే వ్యవహరించిందో చివరి క్షణంలో ఆఫ్టర్ 2009 తర్వాత లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఎట్లయితే చేసిర్రో, ఇప్పుడు భాస్కర్ లాంటి నా మిత్రులు కూడా దాన్ని ఆ రకంగా, అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ప్రపంచవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అనేటటువంటి ఒక ఉద్యమానికి ఉన్న సిగ్నిఫికెన్స్ మీద అనేక పత్ర సమర్పణలు వచ్చినాయి సార్. అది మనం చేసినవి కాదు, బయట నుండి వెస్టర్న్ స్కాలర్స్, విదేశాల్లో ఉన్నటువంటి స్కాలర్స్, ఈపీడబ్ల్యూ లాంటి పత్రికల్లో. మోర్ ఓవర్, ఈ తీర్పు సుప్రీంకోర్టు వెలువరించడం వెనకాల వాళ్ళు ఆధారాలుగా తీసుకున్న వాట్లల్లో మానవ హక్కుల ఉద్యమ నాయకుడు బాలగోపాల్ గారు రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. భాస్కర్ గారు చెప్పిన మాట ఒకటి వాస్తవం. ఏం వాస్తవం అంటే, ఈ గ్యాప్ పెరగకుండా దీన్ని సమన్వయం చేయడంలో మాలా మాదిగ మేధావులు ఫెయిల్యూర్ అయ్యారు. కానీ 2000 సంవత్సరం ఆ సమయంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కేంద్రంగా ఇదే గద్దరన్న, ఇదే గోరెడ్డి వెంకన్న, ఇదే జయరాదన్న వీళ్ళంతా కూడా మాలా మాదిగల ఐక్యత కోసం మనం వర్గీకరణను సపోర్ట్ చేద్దాము అని ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. ఆ సమావేశంలో మొదటి సంతకం గోరెడ్డి వెంకన్న పెట్టిండు. ఆ సమావేశంలో గద్దరన్న కూడా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళంతా కూడా ఎందుకు ఆనాడు మద్దతు తెలిపారు, ఎందుకు బాలగోపాల్ గారు ఈ విషయాన్ని ఒక జెన్యూన్ ఇష్యూ, ఇది దళితుల్లో ఒక అసమానతల్ని పెంచి పోషిస్తున్నది ఇష్యూ, దీన్ని మనం పరిష్కరించుకోవాలని ఎందుకు బాలగోపాల్ గారు అన్నారు అనేటటువంటి విషయాన్ని ఇవాళ నా మిత్రులు, మాల మేధావులు, మాల విద్యావంతులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండో విషయం ఏంటంటే, మనము ఒక బాధిత సమూహము అంటే మన కింద ఉండే బాధిత సమూహాల పట్ల మనకు ఒక కన్సర్న్ ఉండాలి సార్. ఇప్పుడు నేను ఒక మాదిగని, ఒక బైండ్లైననో, ఒక పంబాలైననో, ఒక డక్కలైనో వచ్చి, అన్నా మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేము ఒక ఉద్యమం చేస్తున్నాం అంటే అది ఉద్యమం కాదని నేను అనద్దు, అది పోరాటం కాదని నేను అనద్దు. అట్లా అంటే అది అప్రజాస్వామికం అవుతుంది. వాళ్ళ హక్కులకి, వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలిపాల్సిన బాధ్యత నా 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 కర్తవ్యం అది. కాబట్టి నేనేమంటానంటే, భాస్కర్ గారికి కానీ మిగతా మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఇవాళ ఏం ప్రకటన చేశారు? బట్టి విక్రమార్క గారు చేసిన ప్రకటన, భాస్కర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, మా దుర్గం భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, వీళ్ళంతా రేపు కాబోయే ఎమ్మెల్యేలు సార్ వీళ్ళు. సో వీళ్ళేం చిన్నోళ్ళు కాదు, వీళ్ళు చాలా పవర్ఫుల్ లీడర్స్. వీళ్ళు దయచేసి మా బట్టి విక్రమార్క అన్న చెప్పిన మాట, ఒక డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాటని ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. ఆయన ఏమన్నాడు, ఇప్పటికైనా మా మధ్యలో ఉన్న వైషమ్యాలు తొలిగిపోయి వెనుకబడ్డటువంటి వాళ్ళకి అవకాశాలు అందించడంలో ఈ తీర్పు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది, అందువల్ల దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఒక మాల సామాజిక వర్గం నుండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో దాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే, దయచేసి మీరు రంధ్రాన్వేషణ చేయకండి.
మందకృష్ణ అన్న వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడా? మందకృష్ణ అన్న వెనక చంద్రబాబు నాయుడు వెనకాల ఎన్టీఆర్ ఉన్నాడా? ఎన్టీఆర్ వెనకాల ఇంకెవరు? ఇవన్నీ అయిపోయినాయి, ఆ దశలు అయిపోయినాయి సార్. అవన్నీ ఆ రకమైన నిందలు చేసిర్రు, ఆ రకమైన ఆరోపణలు చేసిర్రు, అవన్నీ అయిపోయినాయి. ఇవాళ మందకృష్ణ మాదిగా బీజేపీ సపోర్ట్ తీసుకోవడం అనేది వర్గీకరణ కోసం తప్ప ఆయనకి ఒక పదవి రావాలనో, ఆయనకి ఇంకేదో ఆయన ఇంటికి లాభం జరగాలనో, ఆయన అల్లునికి ఒక ఉద్యోగం ఇవ్వాలనో, ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వాలని కాదు. మా 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 మిత్రులు చాలా జాగ్రత్తగా మనువాదానికి మాదిగవాదానికి ముడిపెడుతున్నారు. అసలు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని అడ్డుకోవడం అంటేనే మనువాదం సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ రిజర్వేషన్లని పంచుకోవడం అనేదే అంబేద్కరిజం. మీరు పంచుకోవద్దు అంటున్నారంటే మీరు మనువాదులు అవుతారు తప్ప మాదిగలు మనువాదులు గారు. మందకృష్ణ మాదిగ మనువాది కాదు. కేవలం ఆయన మోడీ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా బీజేపీ సపోర్ట్ తీసుకోవచ్చు. నేను ఒక్కటే నా మిత్రుడు భాస్కర్ గారు నేను ఏమడుగుతున్నా అంటే, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉస్మానియా జేఏసీ నాయకుడు, నేను సెంట్రల్ యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏమన్నారయ్యా అంటే, నేను తెలంగాణ కాజ్ ని సాధించడం కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, నేను ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు ఎవరినైనా నేను సంప్రదిస్తా అనేటటువంటి మాట ఆ రోజు అన్నాడు ఆయన. మనం అన్నవా కేసీఆర్ ని మనువాదని? మనం అన్నవా కేసీఆర్ అమ్ముడు పోతున్నాడని? అనలేదు మేము. సో కాబట్టి అనేది ఏంటంటే, మీరు దయచేసి తెలంగాణ ఉద్యమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను పంపిణీ జరుపుకోవడానికి దాంతో పోల్చడం అనేటువంటిది నేనైతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎందుకు కరెక్ట్ కదా? ఆర్టికల్ 3 కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 అనేది చిన్న రాష్ట్రాల కోసం కదా. ఆయన రాజ్యాంగంలో అది కూడా రాజ్యాంగంలో పేర్కొన్నాడు, ఇది కూడా రాజ్యాంగంలో పేర్కొన్నాడు కదా భాస్కర్. దళితుల పౌరసత్వానికి సంబంధించిన రిజర్వేషన్ల అనే అంశాన్ని తెలంగాణ ఉద్యమంతో మనం ముడిపెట్టద్దు. ఒకటి ఎందుకు పెట్టద్దు? అంటే నాకు కూడా గౌరవం. చెప్పండి సార్. నేను రవీంద్ర ఉషా మెహ్రా కమిషన్ నివేదికను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని మీరు మీ ఆర్గ్యుమెంట్ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు రవీంద్రన్న ఇప్పటి వరకు మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో సార్, రవీంద్ర అన్న కూడా ఆయన ఆర్టికల్స్ లో రూపంలో తను రాసినటువంటి విధానం కూడా చాలా అభ్యంతరకరంగా, మాలలని రెచ్చగొట్టే విధంగానే చాలా రాశాడు అనేది ఒకటైతే, మందకృష్ణ గారు ఏదైతే తన ఉద్యమాన్ని నడుపుతున్నారో పస్నూరి రవీంద్రన్నకు తెలిసి నడపరు కదా. వీళ్ళు మేధావి వర్గం, పస్నూరి రవీంద్రన్న మేధావి వర్గం. నేనేమంటున్నాను సార్, ఈ మొన్న ప్రెస్ మీట్ లో మందకృష్ణ గారు మాట్లాడుతూ మీ తాతలు ముత్తాత ఆతలు వచ్చినా అది ఆగదు అని అన్నప్పుడు 30 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని నేను ఒకటి అడగదలుచుకున్నా. ఇంకోటి కూడా, మాల సామాజిక వర్గంగా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పంపిణీ జరిపేటువంటి ప్రక్రియ ఎలా? ఎందుకంటే అది 341 క్లాసు 4ను మార్చాలి. అది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా దళితుల రిజర్వేషన్లకు సంబంధించి ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా పార్లమెంటు సుప్రీం అని చెప్పాడు. పార్లమెంట్ సుప్రీం అని చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడ 2/3 మెజారిటీ కావాలి, 15 రాష్ట్రాల ఆమోదం కావాలి, ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ అప్రూవల్ కావాలి. వీటిని మరి ఎందుకు మీరు చేయలేకపోవడం? ఎందుకంటే పంజాబ్ కోర్టులో ఇంప్లీడ్ అయ్యాము, కానీ నిజంగా ప్రాపర్ గా ఇది జరగాలనేటువంటి ఆలోచన ఉండి ఎందుకు మనము ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు అనేది ఒకటి. నేను రామచంద్రరావు కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ కానీ, తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి కమిషన్లు ఇప్పుడు ఇక్కడ చెల్లుతాయి అనేటువంటిది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషన్లు తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి చాలా తేడా ఉంటది కదండి. ఇప్పుడు ఆ తేడాను గుర్తు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి సెన్సెస్ ఎవరు చేయాలి సార్? సెన్సెస్ నేషనల్ మన సెన్సెస్ వాళ్ళు చేయాలి. ఆ లెక్కలు మన దగ్గర ప్రాపర్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. దానికన్నా ముందు ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు అయితే ఎప్పుడైతే వచ్చింది, పెరేడ్ గ్రౌండ్ లో నరేంద్ర మోడీ గారు వచ్చి మీటింగ్ లో మన మందకృష్ణ గారితో చెప్పి నేను సహకరిస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రచూడ్ గారు తోటి చెప్పి ఆ ప్రాసెస్ ఏదైతుందో చేసిండ్రు అనేది మందకృష్ణ గారు చాలా ప్రెస్ మీట్లలో నాకు చంద్రచూడ్ గారు నరేంద్ర మోడీ సహకారం వల్లనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అనేది వాస్తవం విషయం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత
ఆ సుప్రీంకోర్టుతో పాటుగా కేంద్రము మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అరే మరి మీరు మీ రాష్ట్రంలో చేయాలంటే ఎలా చేయాలి, సెన్సెస్ కావాలి, మన అంతేకాకుండా మన ఎంపారికల్ డాటా అడిగింది. దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు హెట్రోజీనియసా లేకపోతే మన ఇంకో అంశం అంటే వీళ్ళు ఒకే సమూహానికి సంబంధించిన వాళ్ళు అనేది ఒక డిస్కషన్ జరిగింది. నేనేమంటున్నానంటే వస్నూరి రవీంద్రన్నను మాల సామాజిక వర్గము అన్నతోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాల సామాజిక వర్గము మొత్తం కూడా తెలంగాణకు నుంచి మనం చూసినప్పుడు ఆ సామాజిక వర్గము ఎస్సీ ఇక తెలుగు నేల మీద వచ్చిన ప్రతి ఉద్యమంలో కూడా మాలామాదిగలు కలిసే పనిచేశారు. వర్గీకరణ అనేటువంటి విషయం వచ్చినప్పుడు దీన్ని పరిష్కరించుకోవడంలో సుప్రీంకోర్టులో ఉండే సమస్యలు కావచ్చు, పార్లమెంటు పరంగా చేయాల్సినటువంటి విషయాలు కావచ్చు, అవి వాళ్ళు ఆయా పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరిగింది తప్ప మాల సామాజిక వర్గం అడ్డుకునే విధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళిందని, లేకపోతే మాలలు ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అడ్డుకున్నారు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనము లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఉషా మీరా కమిషన్ అనేటువంటి ప్రాంతంలో మన ఎవరు మాలలు డెవలప్ అయ్యారని ఏమన్నా చెప్పిందా అనేటువంటిది కూడా వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నేనేమంటున్నానంటే జటిలంగా మారడానికి పాలక వర్గాలు, రాజకీయ పార్టీలు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు తోటి అవుతుంది అనుకున్నారు, తర్వాత వైఎస్ఆర్ తోటి ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసింది సార్. అసెంబ్లీలో ప్రతి పార్టీ తీర్మానం చేసి పంపినప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది సార్? పాలక వర్గాల చేతిలో ఉంటది. కానీ ప్రతి సందర్భంలో మాలలు వెంకటస్వామి ఫ్యామిలీ అడ్డుకుంటుంది, లేకపోతే అక్కడ ఖార్గే ఫ్యామిలీ అడ్డుకుంటుంది, లేకపోతే ఇక్కడ మన ఎవరైతే ఇప్పుడు బట్టి ఫ్యామిలీ అడ్డుకుంటుంది అనేటువంటి మాటలు రెచ్చగొట్టే విధానం వల్లనే ఈ వాతావరణం వచ్చింది. నిజంగానే మీరు సుప్రీంకోర్టు ద్వారా కావచ్చు, లేకపోతే పార్లమెంటు ద్వారా గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీతోటి ఉన్నారని అన్న కూడా అంటున్నారు కదా, మరి అదే ఈడబ్ల్యూఎస్ కాదు భాస్కర్ గారు మాతోడు ఎందుకుంటారు సార్? మీరు భలే ఉన్నారు. మోడీ అన్న మాకు చుట్టమా ఇట్లా మాకే సంబంధం మోడీ తోటి? ఇప్పుడు భాస్కర్ అన్న ఒక మాట మన కళ్ళ ముంగటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ తెలంగాణలో 6% ఉన్నటువంటి వాళ్ళకి 10% లోక్సభలో రాజ్యసభలో ఆమోదం తెలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పినప్పుడు మరి ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ అంశము ఇప్పుడు పార్లమెంట్ లో చేసి ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందో ఆ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయమని చెప్తే మనకు ఈ పంచాయతీ ఎందుకు? ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ చేసింది, ఇక అది అయిపోతుంది అని కదా. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళా పార్లమెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ కూడా వర్గీకరణ చేసే అంశాన్ని కూడా మనం పరిశీలిస్తే షమీమ్ అఖ్తర్ కమిషన్ అనేటువంటిది ఒక కమిషన్ వేశారు. మొదటగా వాళ్ళు ఏం చేశారు, మంత్రులతో ఒక ఉపసంఘం వేసి ఆ తర్వాత మనం డిమాండ్ చేయడం వల్ల షమీమ్ అఖ్తర్ కమిషన్ అనేటువంటిది ఏకసభ్య కమిషను. అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇష్యూస్ ను ఆయన ఎలా టేకప్ చేస్తాడు సార్? ఆయన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక 3-4 ఒక మాల, ఒక మాదిగ ఉపకులం, ఒక మాల ఉపకులము, లేకపోతే ఓసీలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఆ అభిప్రాయాలు తెలుసుకోవడం ఓకే. అభిప్రాయాలు ఒక నిమిషం అభిప్రాయాలు తెలుసుకుంటాను అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆ రిపోర్ట్ మీద ఒక మన అసెంబ్లీలో మన హౌస్ ఒక కమిటీ వేయాలి కదా. కనీసం మాలల నుంచి ఒక 4, మాదిగల నుంచి 4 వేసి దాన్ని అధ్యయనం చేసి ఇలా సలహాలు ఏవి ఉపయోగకరంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కూడా అధ్యయనం చేయాలి. ఒక 4-5 రోజులు ఆయా ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడేటువంటి అవకాశం ఉండాలని మొదట అధ్యయనం చేయాలి కదా. మనం ఏం చేస్తున్నాం అంటే నా ప్రశ్న ఏంటంటే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పిచ్చింది, ఏడుగురు సభ్యుల ధర్మాసనం న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్ తీర్పిచ్చింది. తరతరాలుగా వాళ్ళకి ఎవరైతే ఈ ఎస్సీలలో ఉన్న కింద వర్గాలకి ప్రత్యేకించి మాదిగల లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని సుప్రీంకోర్టు కూడా భావించిన తర్వాతనే ఇది రాష్ట్రాల పరిధి అని ఇచ్చింది. దానికి చేసుకోవచ్చు అన్నది. కానీ ఇప్పుడు మాదిగ అంటే సార్ సింధు మాదిగ ఉన్నారు, సింధు మాదిగను కూడా మాదిగలు ఇంట్లోకి రానియరు.
రెల్లి వాళ్ళను కూడా రానివ్వరు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ప్రతి కులంలో ఉంది. 59 కులాల్లో ఉంది. మాలలు కూడా కొంతమంది కులాలను రానివ్వనటువంటి పరిస్థితి ఉంటది. మాదిగలు కూడా మిగతా కులాలను కూడా రానియే పరిస్థితి సార్. ఇది అన్టచబిలిటీ అనేది ఇది తరగతులుగా మిగతా కులాల్లో కూడా ఉంది. ఇది మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మన దౌర్భాగ్యం. అది తప్పు. వాస్తవంగా మనకే మన సొంత కులం చూడండి. ఇప్పుడు అటు ఎవరిని కడియం శ్రీహరిని ఆయన మాదిగ కాదు అన్నాడు. మన దామోదర్ నరసింహయ్య ఆయన మోచోడు అన్నాడు. అంటే ఆయన నేనేమంటున్నా, పసునూరి రవీంద్ర అన్నకి ఒక మేధావిగా తను రాసే రైటింగ్లు కావచ్చు, తను మాట్లాడే విషయంలో కావచ్చు, పసునూరి రవీంద్ర అన్న వేరు, మందకృష్ణ ఎంఆర్పిఎస్ స్ట్రాటజీ వేరు. మందకృష్ణ అన్న మొత్తం కూడా పసునూరి రవీంద్ర అన్నకు చెప్పి చేయడం అనేటువంటి జరగదు. అదొక ఆయన స్ట్రాటజీ ఉంటుంది. ప్రయోజనం జరుగుతుందా కదా అనేది ఇక్కడ ఒక మాట సార్ ఒక మాట భాస్కర్ అన్నకు ఒక మాట చెప్పాలి నేను. ఎందుకు ఇప్పుడు ఆ ఏకసభ్య కమిషన్ లో మిగిలిన వాళ్ళు ఎందుకు లేరు అని చెప్పి అంటే, అది బయాస్డ్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ కనుక అందులో సభ్యులుగా ఉంటే అది జెన్యున్ గా తీర్పు రాదు అనే దాంతో షమీం అఖ్తర్ గారిని ఒకరినే ఆ కమిషన్, ఆయన పేరు మీద కమిషన్ ఉంటది కానీ అందులో కూడా సభ్యులు ఉంటారు. వాస్తవానికి మీరు ఫజల్ అలీ కమిషన్ తీసుకున్నా, రాజేందర్ సచార్ కమిషన్ తీసుకున్నా, ఉషా మెహ్రా కమిషన్ తీసుకున్నా, ఏ కమిషన్ లోనైనా కేవలం ఆయన ముస్లిం కావడం వల్ల ఆయనకు రిపోర్ట్ రాదు అని చెప్పి అనుకోవడానికి ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కూడా అట్లాగే వేసింది. ఇప్పటిదాకా వేసిన కమిటీలన్నీ కూడా అట్లే ఉన్నాయి. సో కాబట్టి మనం నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే, విశాల దృక్పథంతో ఈ దళితుల సమస్యకి ఒక చెక్ పెట్టదలుచుకుంటున్నామా, మనం అడ్డుకోదలుచుకుంటున్నామా, దీన్ని ఇంకా ఈ అగ్గికి ఆద్యం పోసి దీన్ని ఇలాగే కొనసాగిద్దామా అనేది కూడా మీరు ఆలోచించండి దయచేసి. నేను అందరినీ కోరేది ఏంటంటే, ఇంకెంతకాలం దీన్ని మనం ఇట్లాగే ఈ మంటని కొనసాగిద్దాము అనేది నా ప్రశ్న. ఈ సమస్య పరిష్కరించుకోవడంలో రెండు సామాజిక వర్గాల నుంచి కూడా మేధావి వర్గం కూర్చొని మాట్లాడాలని నేను చాలా మీటింగ్లలో చెప్పాను. ఈ సమస్య ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత మంచిదని కూడా మేము చెప్పడం జరిగింది. మేము మొన్న ఠాగూర్ ఆడిటోరియం మీటింగ్ లో ఇప్పుడు మేధావి వర్గము అరగోపాల్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, నాగేశ్వరరావు గారు, అదే విధంగా జీవన్ కుమార్ లాంటి వాళ్ళు పోయి మద్దతు అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం మద్దతు ఇచ్చారు సార్, ఇప్పుడు కూడా మద్దతు అంటున్నారు. మీ మేధావి వర్గం ఈ రెండు కమిటీ మధ్యన ఒక ఉద్రిక్తత వాతావరణం ఉన్నప్పుడు మీరు పౌర సమాజంలో మేధావి వర్గం ఈ రెండు కులాలను కూర్చోబెట్టుకొని ఎందుకు మాట్లాడరు? ఒక ప్రతిపాదన మీరు కూడా వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్ ఇయ్యర్రే, మీరు కూడా పెట్టుండి మా మాల మేధావుల మీటింగ్ పెట్టి పిలుగురి వాళ్ళని. ఎందుకు వద్దంటున్నావు? పెట్టాలి మీరు కూడా. లేదు అట్లా అన్నా, నా ఉద్దేశం ఏంటంటన్నా, వాళ్ళ మేధావి వర్గం ఏం చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు చదివి ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి ఏం చెప్పారో అదే విధానంగా చేయమని చెప్పేసి అని కూడా మేము చెప్పడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలా అన్నా. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ 30 సంవత్సరాలలో ఎవరు బెనిఫిట్స్ పొందారు, ఎవరు ఉద్యోగ రంగంలో వచ్చారు, ఎవరు విద్యా రంగంలో వచ్చారు, అవన్నీ లెక్కలు తీసి ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందితే వాళ్ళకు తక్కువ ఇవ్వాలి, ఎవరు తక్కువ బెనిఫిట్ తీసుకుంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే కదా వర్గీకరణ ఉద్దేశం కూడా అదే కదా, ఉద్యమం యొక్క ఉద్దేశం కూడా అదే. భాస్కర్ గారు మీ వాయిస్ వినపట్లేదు, అది సిగ్నల్ కట్ అవుతున్నట్టుంది. సార్ రవీంద్ర గారు చెప్పండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? ఉన్నదే 15 15%లో 9% మాదిగలకు అంటున్నారు, 5% మాలలకు అంటున్నారు, 1% బాగా వెనకబడిన వాళ్ళకి అంటున్నారు. ఈ 9% వల్ల దళితుల్లో ఉన్న, అంటే ప్రత్యేకించి మాదిగలకి ఏమి ఉపయోగం జరుగుతుంది? లేకపోతే ఈ 9% ఇట్లానే ఉంచితే ఇందులో కూడా మళ్ళా కొంచెం నోరున్న వాళ్ళు, కొంచెం లేదా పదవుల్లో ఉన్న వాళ్ళు దొరికిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందా, లేకపోతే అసలు కింద వాడికి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు యాజ్ పర్ పాపులేషన్ పరంగా చూసుకుంటే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన లెక్కల ప్రకారం 33 లక్షల మంది మాదిగలు ఉన్నారని చెప్పి అంటున్నారు. సో ఆ 33 లక్షల మంది మాదిగలకి బెనిఫిట్ జరగాలి అని చెప్పేసి అంటే ఈ 9% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ జరగాల్సిందే, కంపల్సరీగా ఇంప్లిమెంట్ జరగాల్సిందే. అది ఇంప్లిమెంట్ జరగడం వల్ల ఏం జరుగుద్ది అంటే, విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయాల్లో కూడా
ఒక ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 3 ఎంపీ సీట్లు ఉన్నాయి సార్. అవును. 3 ఎంపీ సీట్లు ఉంటే మెజారిటీ జనాభానేమో మాదిగల్ది తెలంగాణలో కదా. మరి మూడిట్లలో 2 మాదిగలకు వచ్చి 1 మాలలకు రావాలి. కానీ ఇది రివర్స్ అయింది. ఇదేమైంది, 2 మాలలకు ఇచ్చి 1 మాదిగకి ఇచ్చారు. సో అక్కడ అన్యాయం జరిగింది. సో కాబట్టి రిప్రజెంటేషన్ అనేది అక్కడ దెబ్బతింటా ఉన్నది ఈ వర్గీకరణ అనేది లేకపోవడం వల్ల. కాబట్టి ఈ వర్గీకరణ సరిగా జరగాలి, లేదా వీళ్ళకి అవకాశాలు అంది రావాలి, అభివృద్ధి మార్గంలో వీళ్ళు ముందు అడుగు వేయాలి అని చెప్పేసి అంటే అది తప్పకుండా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ మీదనే, ఈ 9% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ మీదనే ఆధారపడి ఉంటది. అది ఒక పాయింట్ సార్. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు భాస్కర్ గారు అన్నట్టు ఈ సమన్వయము, ఐక్యత అనే దగ్గర ఒక గ్యాప్ ఏర్పడుతున్నది సార్. వాస్తవానికి మాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ ఐక్యత దిశగా మనం అడుగులు వేయాలి అని చెప్పేసి అంటే, ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఇంతకుముందు భాస్కర్ గారు అన్నారు ఒక మంచి మాట, ఎంపెరికల్ డాటా బేస్డ్. నేను కూడా ఇంతకుముందు మీటింగ్లలో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పిన. ఎస్సీ రిజర్వేషన్లు ఉపకులాల వాటా అని ఒక మీటింగ్ పెట్టిండు మా డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారు. ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో కూడా నేను అదే మాట చెప్పిన. ఏమని చెప్పినంటే, ఇప్పటిదాకా ఉపకులాలకు రావాల్సిన వాటాని మాలా మాదిగలే మొత్తం మేజర్ గా ఆక్యుపై చేసిర్రు. కాబట్టి నేను ఒక మాదిగగా ఉపకులాలకి నా క్షమాపణ చెప్తున్నాను స్టార్ట్ చేసింది సార్ నా ఉపన్యాసాన్ని. సో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరైతే వెనుకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారో, ఇందులో ఇంతకుముందు భాస్కర్ గారు అన్నట్టు ఒక డక్కలి, చిందు, బైన్ల, మాస్టి, మోచి, ఈ కులాలు, పంబాల, ఇవన్నీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అవకాశాలు రావాలి. అసలు వాస్తవానికి ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఒక మాట కూడా ఉన్నది. ఏమని ఉన్నదంటే, వీళ్ళంతా ఒకే రకమైనటువంటి సమూహం కాదు, వీళ్ళ మధ్య ఒకే రకమైనటువంటి జీవన విధానం లేదు. ఇప్పుడు భాస్కర్ గారు, నేను ఒక సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం. కానీ చాలా గ్రామాలలో ఎట్లా ఉన్నది అని చెప్పేసి అంటే, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, ఈ మర్యాదలు లేవు, ఈ మంచితనాలు లేవు. ఎందుకు లేవు అంటే, ఫైనాన్షియల్ గా కొంత అడ్వాన్స్డ్ గా ఉండడము, ఉద్యోగాలుగా కొంత బాగుపడి ఉండడము, లేదా కొంత సామాజికంగా ఎదిగి ఉండడం వల్ల ఆటోమేటికల్లీ ఏం జరిగింది అని అంటే, మాకంటే వీళ్ళు తక్కువ, మాకంటే వీళ్ళు కింద ఉన్నారు అనేటటువంటి ఒక భావజాలం అనేది మన మైండ్లలో ఉన్నది. అందుకని నేనేమంటున్నా అంటే, ఈ వర్గీకరణ అమలు జరిగి మనలో ఒక గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మనుషుల మానసిక పరివర్తన ద్వారానే సంఘ పరివర్తన సాధ్యమవుతుంది. కాబట్టి సంఘ పరివర్తన రావాలి అని చెప్పేసి అంటే, తప్పకుండా నీ జాతిలో అత్యంత వెనకబడ్డటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వానికి ఒక ముద్ద నువ్వే పెట్టగలిగేటటువంటి దాతృత్వం నీకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. అప్పుడు మాత్రమే ఆ జాతికి నువ్వు లిఫ్ట్ ఇచ్చిన వాడివైతావు, నిన్ను ముందుకు తీసుకుపోవడం వీలైతే. ఇప్పుడు చాలా వరకు అగ్రవర్ణాలలో ఏముంటది సార్, అగ్రవర్ణాలలో ఒక ఆయన వెనుకబడితే 10 మంది కలిసి వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టేసి ముందుకు తీసుకెళ్తారు. మనం చాలా కమ్యూనిటీలలో చూస్తాం. ఈ వెనుకబడ్డ బీసీలలో, ఎస్సీలలో ఎవడొక్కడు బాగుపడ్డా ఇంకోటి ఓర్వని పరిస్థితి వీళ్ళది. ఎందుకంటే వీళ్ళకు 3000 ఏళ్ల ఆకలి ఉన్నది, పేదరికం ఉన్నది, దారిద్ర్యం ఉన్నది, ఇవన్నీ ఉండేసరికి వీళ్ళు వెనుకబడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనేమంటానంటే, బీసీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళు సామాజికంగా బాగుపడాలి అని చెప్పేసి అంటే, తప్పకుండా రిజర్వేషన్లలో సమన్యాయ పంపిణీ అనేది జరగాలి. వెనుకబడ్డటువంటి వాళ్ళకి ఆ ఫలాలు అందాలి. అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి ఫలాలు అందినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ఒక సార్థకత, ఒక విలువ అనేది ఉంటదని మాత్రం నేను చెప్పగలను సార్. భాస్కర్ గారు, మరి అంటే రవీంద్ర గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు అనుభవించిన వాళ్ళలో మాదిగలు మాత్రమే ఉన్నారు, కింద వాళ్ళకి అందలేదు అంటున్నారు. అలాంటప్పుడు క్రీమీ లేయర్ ని యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా అభ్యంతరం ఉంటుందా? క్రీమీ లేయర్ ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్దంటుంది సార్? క్రిమిలేయర్ అనేటువంటి దాన్ని కూడా 1992 బీసీల రిజర్వేషన్లు వచ్చినప్పుడు కూడా క్రిమిలేయర్ బీసీలనే వద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎస్సీలు అనేటువంటి వాళ్ళు సార్, ఎస్సీ సామాజిక వర్గము అంటరానితనం వల్ల వాళ్లకు ఈ విద్య, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో అవకాశం ఉన్నాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దళిత వర్గాలకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాడు. కాబట్టి ఈ సామాజిక వర్గంలో చైతన్యమైనటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే రిజర్వేషన్లు వదులుకొని వెనుకబడ్డ సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే 10 years సంబంధించిన రిజర్వేషన్లే ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ స్వభావంలో అది సాధ్యం అంటారా?
సార్ అంటరానితనం ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉంటాయి సార్. రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ రిప్రజెంటేషన్ అన్నాడు. ఇప్పుడు బాబాసాహెబ్ రిప్రజెంటేషన్, అందుకే ఈ దళిత వర్గాలలో దేశవ్యాప్తంగా 1267 కూడా అంటరాని కులాలు అనేటువంటి వాటిని ఒక షెడ్యూల్ లో చేర్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నేనేమంటున్నంటే సార్, బయట బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అందులో తరగతులు ఉన్నాయి, కానీ ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ లో చేర్చబడిన కులాలు, వీళ్ళ మధ్యన అగ్రవర్ణ పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు చేరి వీళ్ళను చీల్స్తాడు అనే ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముందు నుంచే ఉంది. కాబట్టి వీళ్ళను ఒక పగడ్బందీగా పెట్టాలి, పార్లమెంటే చేయాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఉంది. ఇప్పుడు పసునూరన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ సమస్యను ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దళిత వర్గాలు, మాలా మాదిగ వర్గాలు గాని, మిగతా ఉపకులాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళను అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత కూడా ఎదిగినటువంటి ఈ 2 కమ్యూనిటీసే తీసుకోవాలి సార్. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ విధంగానైతే ఒక పెద్ద డెవలప్ అవుతే తన తమ్మునిది మన తీసుకున్నట్టు, అలా కుటుంబమే మొత్తం ఒక్కొక్క రంగంలో సెట్ అయినట్టు, ఎవరైతే అభివృద్ధి ఫలాలు పొందారో, ఎవరైతే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు రకరకాలుగా పొందిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ దాంట్లో వెనుకబడ్డ వాళ్ళకి అందించేటువంటి మెకానిజం తయారు కావాలా. అది ఈ సామాజిక వర్గంలో ఆ స్పృహను రేకెత్తించాలి సార్. ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో వ్యాపారులు తక్కువ ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ సార్. స్వయం ఉపాధి ఎదిగే ఆలోచన లేదు, ప్రభుత్వ సెక్టార్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది, వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఎవరు కొనలేని పరిస్థితి ఉంది మార్కెట్ లేక. అంటే ఈ అన్టచబుల్ కమ్యూనిటీ చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. మేము కూడా పసునూరి రవీంద్రన్నకు కానీ, మందకృష్ణ అన్న లాంటి వాళ్ళకి కానీ, నీ సోదర కమ్యూనిటీ పట్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పరుష పదజాలం ఉపయోగించుకొని దోచుకున్నారు అనేటువంటి వర్డ్స్ కానీ, వాళ్ళు మాకేం పొత్తాయా అనేటువంటిది కాకుండా మనం వాటిని క్రియేట్ చేయాలి. ఆ పొత్తులను, ఆ ప్రేమపూర్వక, ఆ స్నేహపూర్వక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయడం వల్లనే సమస్య పరిష్కారం అవుతుంది సార్. ఇప్పుడు మాలల చేతుల్లో, మాదిగల చేతుల్లో ఈ వర్గీకరణ చేసే అంశం ఉంటే అక్కడ పార్లమెంట్, సుప్రీంకోర్టు వరకు ఎందుకు ఆగుతుంది సార్? సుప్రీంకోర్టు ఎందుకు పోవాల్సిన అవసరం ఉంటది? ఇక్కడ కూడా మేము చెప్తున్నది కూడా ఏంటంటే, మన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అది వైఎస్ఆర్ ఉన్నప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ కావచ్చు, అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దురుపుకురు సార్. మరి దాన్ని జరిగేటువంటి విధంగా ఏమైనా ప్లాన్ చేసేటంటే చెయ్యలే. నాయకత్వం వహించేటువంటి వాళ్ళే దాని విషయంలో ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి సార్. ఇప్పుడు మాలలు ఉన్నారనుకోండి సార్, పార్లమెంట్ లో ఇప్పుడు మొన్న మన సుప్రీంకోర్టు చెప్పింది, ఆపినమా? ఇప్పుడు పార్లమెంట్లు చెప్తే ఆగదుగా సార్. ఇప్పుడు 7 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయింది, ఎవరు ఆపుతారు సార్? నేనేమంటున్నంటే, మనం తిట్టుకొని మన కులాల మధ్యన ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి, అరే ఇదేమన్నా సార్, ఈ రోజు బడ్జెట్ ను పరిశీలిస్తే సార్, భారీ పరిశ్రమలకు ఎవరికి పోతుంది సార్? భారీ నీటి పారుదల కాంట్రాక్ట్లు ఎవరు సార్? మా ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ లో సార్ మొత్తము మా ఎస్సీ కార్పొరేషన్ యొక్క నిధులను హుస్సేన్ సాగర్ సుందరీకరణకు పెట్టారు సార్. ఏమంటున్నాడు సార్, మాకు సాట్ల తవుడు కుక్కల కొట్లాట సార్. ఈ రోజు ప్రైవేటీకరణ జరుగుతుంది, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలి. మేము ఈ రోజు 22% ఉన్నాము, 22% రిజర్వేషన్ కావాలని కొట్లాడాల్సిన సందర్భం. ఈ రోజు లెక్కలు చూడండి సార్, 2011 లెక్కల ప్రకారము ఈ రిజర్వేషన్లు పంచితే ఎవరికి ఎంత వస్తుంది సార్? 5 వచ్చే, 9 వచ్చే, 1 వచ్చే. 1 అంటే ఎట్లా చూడండి సార్, 1% ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చారు సార్. ఆ 15లో 1 అంటే ఆయన స్త్రీ ఉన్నా పురుషుడున్నా ఒక ఉద్యోగం వస్తే ఇక వాళ్ళకు రాదు సార్. అదే ఇప్పుడు మినిమం ఇప్పుడు మాల అనుబంధ కులాలు, మాదిగ అనుబంధ కులాలు 15% ఉన్నది. కనీసం ఒక గౌరవప్రదమైన సంఖ్య వీళ్ళకు మన 6-7%, వాళ్ళకు ఒక 7-8% ఇట్లా వస్తే వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏముంది సార్, చాలా అంటే దళితుల్లోనే ఇంతలా వైరుధ్యం ఉన్న దీనిలో సయోధ్య కోసం మీరు సూచించే పాయింట్లు చివరిగా ఏముంటాయి? దాన్ని కంక్లూడ్ చేయబోయే ముందు మీ నుంచి మేము కోరుకుంటుంది అంటే, దళితుల మధ్య సయోధ్యకి, మాలమాదిగల మధ్య సయోధ్యగా, లేదా మిగతా కులాల మధ్య సయోధ్యకి మీరు సూచించే పరిష్కార మార్గాలు తప్పకుండా సార్. నేను రిజర్వేషన్ల పంపిణీ దగ్గరనే దళితులు ఆగిపోవాలి అని అనుకోవట్లేదు. నేనేమంటున్నా అంటే, ఈ 2 వర్గాలు గనక, ఈ 2 సమూహాలు గనక ఒక్కటైతే రాజ్యాధికారం దిశగా దూసుకుపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
ఇంతకుముందు భాస్కర్ గారు చాలా విలువైన సూచన చేశారు. ఇతరులని హర్ట్ చేసేటట్టుగా హార్ష్‌గా మాట్లాడొద్దన్నా, హార్ష్‌గా రాయొద్దన్నా అని చెప్పిండు. అది నాకు నా 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 నాకది నేను ఆలోచించుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే నేను యాజ్ ఎ బహుజనవాదిగా మీకు అమరయ్య సార్ కూడా తెలుసు. ఎందుకంటే కాంశీరామ్ గారు వచ్చినప్పుడు 94లో అమరయ్య గారు విజయవాడలో కాంశీరామ్ గారు ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ వారు. సో కాబట్టి నేను ఒక బహుజనవాదిగా కేవలం మాలా మాదిగలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరి పట్ల ఒక కన్సర్న్ తో ఉన్నటువంటి వాడిని, అట్లా బహుజనులకు రాజ్యాధికారం రావాలి అని చెప్పి ఆశించేటటువంటి వ్యక్తిని. ఆ ఫిలాసఫీ మీదనే, కాన్షీరామ్ గారి ఫిలాసఫీ మీదనే, పూలే అంబేద్కర్ ఫిలాసఫీ మీదనే ఇప్పటిదాకా పనిచేసుకుంటూ వచ్చిన. ఎట్ ది సేమ్ టైం దళితుల్లో బాధితులుగా ఉన్నటువంటి చిందోళ్ళ గురించి కానీ, డక్కులోళ్ళ గురించి కానీ, బైన్లోళ్ళ గురించి కానీ, పంబాల వాళ్ళ గురించి కానీ నాకు అంతే కన్సర్న్ ఉంటది. అయితే ఇవాళ ఈ రెండు సమూహాలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, సరే రిజర్వేషన్లు పంచుకొని మనం నెక్స్ట్ అడుగు రాజ్యాధికారం దిశగా వేద్దామా? మనం కూర్చొని ఇప్పుడు భాస్కర్ చాలా అద్భుతమైన సలహా చెప్పిండు. ఏంటంటే ఇందులో ఎదిగినటువంటి సమూహము, ఈ రెండు మాదిగ కులాల్లో ఉన్న మేధావులు కూర్చొని మాట్లాడుకొని ఈ గ్యాప్ ను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం ఒకటి జరగాల్సిన అవసరం ఉందని నేను కూడా 100% భావిస్తా ఉన్నా. తర్వాత భాస్కర్ గారే అన్నట్టు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట 10% దోసుకొని పోతుంటే మేము మాట్లాడట్లేదు. ఇవాళ పెద్ద మొత్తంలో ప్రైవేటీకరణ వచ్చి కూలీల పుట్టగొడుతుంటే మేము మాట్లాడట్లేదు. ఇవాళ మనువాదము పెద్ద మొత్తంలో దేశాన్ని అతలాకుతలం చేసి సెక్యులర్ వాతావరణం లేకుండా పోతా ఉంటే మేము దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ దళిత సమాజం ఉన్నది. కాబట్టి ఈ దళిత సమాజము రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ముందుకు సాగాలి, రిజర్వేషన్లని కాపాడుకునే దిశగా ముందుకు సాగాలి. అందులో భాగంగా తప్పకుండా భాస్కర్ గారు లాంటి వాళ్ళ నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నా సార్. భాస్కర్ గారు, చివరిగా నేనంటే రిజర్వేషన్ ఉన్నదే 15%, దీన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తే, అంటే మాల మహానాడు నుంచి కానీ లేదా మీలాంటి దళిత మేధావుల నుంచి కానీ వ్యక్తం కావాల్సిన డిమాండ్ అదని నాలాంటి వాడికి అనిపిస్తూ ఉంటుంది. ఉన్న 15% జనాభా ప్రాతిపదికను తీసుకొని ఆ సంఖ్యాపరంగా అందుబాటుకి తీసుకెళ్లటమా, లేదా సయోధ్య కోసం ప్రయత్నించి స్వచ్ఛందంగానే అభివృద్ధి చెందిన వాళ్ళు మాకు రిజర్వేషన్లు అవసరం లేదనే దానికి ఒక ప్రయత్నం చేయటమా, ఇట్లాంటి దానిలో ఏం చేస్తే బాగుంటుంది అంటారు? దళితుల మధ్య సైక్యత కోసం మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి సార్, ఇప్పుడు పాలక వర్గాలు ఎప్పుడు కూడా సార్ మనల్ని గొడవలు సృష్టించి మనల్ని ఐక్యం కాకుండా చేసే ప్రయత్నాలే జరుగుతాయి సార్. ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం గాని, మనలాంటి ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళని గాని, ఈ ప్రజలు పాపం సార్ గ్రౌండ్ లో ఇప్పుడు మాదిగా ప్రజలు ఉంటారు సార్, వాళ్ళకి ఇవన్నీ తెలియదు సార్. వాళ్ళకు పొద్దుగ వరకు మాకు భూవెట్లా కావాలి కడుపులో తినడానికి, నైట్ వరకు మాకు కూలి ఎవరు పిలుస్తారు, మేము ఏం పని చేసుకోవాలనే అది ఉంటారు సార్. మేమందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి కూలీలుగా అక్కడ పనిచేసి, మా తల్లిదండ్రులు కూలికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో యూనివర్సిటీ వరకు వచ్చినాం సార్. మేము హైదరాబాద్కు వచ్చేంత వరకు ఈ తారతమ్యాలు అనేటువంటి ఇంకా అక్కడనే మంచిగా ఉన్నది సార్. ఇక వాతావరణం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే రకరకాలుగా మనము అటు అంతకుముందు లెఫ్ట్ క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. సరే, ఐడెంటిటీతో అలయన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కులం ఆ కులాన్ని ఆర్గనైజ్ చేసుకోవడంలో తప్పులేదు సార్. కానీ ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో అందరం కలవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజల్లో వచ్చే ఏవైతే ప్రజా ఉద్యమాలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరం కూర్చొని మేధావులుగా ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలనే మనం చూసుకుంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అందరినీ సాటిస్ఫై చేయడానికి ఉండదు సార్. ఇప్పుడు ఇది అందరికీ సామాజిక న్యాయంగా మొత్తం అన్ని కులాలకు మొత్తం ఈ 15% ఎలా అని పంచుతాం సార్? దీనికి ఒక క్రైటీరియా ఉండాలి. మేమనేది కూడా 15% 22% పెంచుదాం. ఈ రోజు తెలంగాణలో సరే 70 లక్షలు ఉంటాం మేము. 70 లక్షలు అంటే ఒక 22% ఉన్న వాళ్ళము మాదిగలే కాదు, మాతో పాటు 57 కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్లస్ మనం కొంచెం ఎక్కువ తిన్నాం అనుకుందాం, వాళ్ళను కొంచెం ఎక్కువ ఇచ్చి వాళ్ళని మనలాగా ఈక్వల్ అయ్యే విధంగా మన ప్రయత్నం జరగాలి. అలా జరగడానికి మనము ఒక ప్రపోజల్ ముందుకు పెట్టుకొని మనం అట్లా ఆయా దళిత వర్గాల్లో ఉన్న 59 కులాలని మన సోదరులాగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రణాళికలు ఉండాలి సార్. ఈ రోజు ఏంటి సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది సార్. ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీలలో దళితులు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలే ఉన్నారు సార్, మైనారిటీ పిల్లలు. ఇక్కడ
పెట్టుబడిదారుల పిల్లలు 10-20 ఎకరాలు ఉన్న పిల్లలు వీడికి వస్తలేరు సార్. ఇది అందుకే యూనివర్సిటీలలో ఇప్పుడు 1200 ఉండాల్సిన ప్రొఫెసర్లు ఈ రోజు 300కి అయ్యారు. ఎందుకంటే మా పిల్లలే వస్తలేరు, వాళ్ళకి ఎందుకు రిక్రూట్మెంట్ అనే విధంగా వాళ్ళు ఉన్నారు. మాల మాదిగల పంచాయతీ ఏమో ఈ ఉన్న దాంట్లోనే ఎట్లా మార్చుకోవాలనే పంచాయతీలో ఉద్రిక్త వాతావరణంలో వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అబ్బా మనకి ఈ టైంలోనే ఆ రియల్ ఎస్టేట్ భూములు, ఆ పరిశ్రమలు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మేము కొట్లాడుకునే కొసరికాన్నే అసలు కాడికి మేము పోతలేము. ఇప్పుడు పరిశ్రమలు ప్రైవేటీకరణ చెందాలి, బాబాసాహెబ్ బ్యాంకులు జాతీయం చేయమన్నట్టు పరిశ్రమలలో జాతీయ భూములు జాతీయం చేయమని చెప్పాడు సార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మేము అది ఎప్పుడు భూమి సమస్య మాట్లాడుతున్నాము. తెలంగాణలో 6 లక్షల మంది ఒక్క గుంట భూములు లేనోళ్ళు ఉన్నారు సార్ మా తెలంగాణలో. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూములు వంచుతా అంటే మేము హ్యాపీగా ఫీల్ అయినాం. ఒక సందర్భంలో అన్నాం, సార్ మీకు భూములు దొరకలేవు కదా, అప్పుడే భూముల రేట్లు పెరిగినాయి, మా 3 ఎకరాల భూమి అన్నారు కదా, ఒక్కొక్కళ్ళకు 3 లక్షలు 6 లక్షలు అంటే 3 ఎకరాలకు 6 లక్షల చొప్పున 20 లక్షలు వాళ్ళ అకౌంట్లు వేయర్రి, వాళ్ళ అకౌంట్లు వేస్తే వాళ్ళు మితితోడన్నా బతుకుతారని చెప్పినాం. ఎవరన్నా చేసినా సార్? గత పాలక వర్గాలు చేయలేరు, ఇప్పుడున్న పాలక వర్గాలు. మాకు ఇప్పుడు సప్లాన్ ఇంప్లిమెంట్ అయితే సార్, మా యొక్క దళిత వాడలు, మా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ అయితే మేము చాలా డెవలప్ కావచ్చు సార్. మాకు పరిశ్రమలలో వాటా కావాలి, మాకు బిజినెస్ పెట్టుకోవడానికి మాకు రాయితీలు కావాలి. ఇవి మనం చేయాల్సింది పోయి సార్ ఈ రోజు గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగాలే కనుమరుగు అయిపోతుంది సార్. ఇంకో 10-20 ఏళ్లలో ఈ ఉద్యోగాలను ఉంచుతారో మూడుతారో తెలియదు. ఈ రోజు 50% రిజర్వేషన్ వరకే కుదించారు సార్. ఇప్పుడు 50% రిజర్వేషన్ ఓపెన్ లో వాళ్ళు వస్తున్నారు, ఇంకా 10%, మీరు 60% ఓపెన్ వాళ్ళకి వచ్చింది. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఈ దేశీ ఎస్సీలు అంతా కూడా వీళ్ళు తిట్టుకోవడం ఇక్కడి వరకు ఉంది. నేను ఇప్పటికి కూడా ఈ రిజర్వేషన్ల పంపిణీ కూడా మనం ఎవరెవరం బెనిఫిట్ పొందినాం, ఎవరెవరు పొందలేదు, పొందనటువంటి వాళ్ళకు ఒక ముక్క ఎక్కువ ఇద్దాం సార్. ఇప్పుడు ఊర్లలో మేకను కోస్తారు, ఒక బొక్క అటు ఎక్కువ పడుతుంది, ఒకటి ఇటు ఎక్కువ పడుతుంది, దాని గురించి పంచాయతీ పెట్టుకుంటారు సార్. ఇది వాతావరణము రాజకీయ నాయకులు ఎంటర్ అయిన తర్వాత రాజకీయ నాయకుల ప్రోద్బలం తోటి ఈయన ఈ పార్టీ, ఆయన ఆ పార్టీ అని చెప్పేసి అని వీళ్ళు చీలిపోయి మొత్తం దళిత సమాజంలో మాలా మాదిగలను కూడా ఈ రోజు మొత్తము వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఏంద్రనాయన ఈ మొన్నటిదాకా మాల మాదిగల మంచుకుంటే మీ అనవసరంగా ఈ వర్గీకరణ వల్ల ఆయన నాతోటి మాట్లాడతలేడు, ఈయన ఆయనతో అంటే ఒకళ్ళు చూసుకోకుండా పోవాల్సిన పరిస్థితి ఈ రోజు క్రియేట్ అయింది సార్. అది అంటే నేనేమంటున్నా అంటే నాయకత్వం వహించే వాళ్ళము, మేధావి వర్గంగా ఉన్న వాళ్ళము తప్పకుండా ఈ 2025లో మన కమ్యూనిటీ ఏ రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఎటువంటి ఎడ్యుకేషన్ రావాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి, వాళ్ళని ఎంపవర్ చేయడానికి, వాళ్ళకి ఎట్లా బిజినెస్ లో వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలనే అంశాల చుట్టూ మనం తిప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు పాలక వర్గాలు కూడా ఈ రిజర్వేషన్లని ఎవరికి నష్టం జరగకుండా, ఎవరు మన ఇబ్బంది పడకుండా ఆ సామాజిక వర్గాలకు పంపిణీ జరిగే మెకానిజంలో ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం సార్. అది పక్కకు పెట్టి వాళ్ళ లాభాపేక్ష గురించి ఈ వాతావరణం సరి అయింది కాదు. తప్పకుండా మాల మేధావి వర్గం, మాదిగ మేధావి వర్గం, మాల నాయకత్వం, మాదిగ నాయకత్వం ఒక శూద్రోభావ వాతావరణంలో చర్చలు జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని నేనైతే భావిస్తా సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దళితుల గుండె చప్పుడు వినిపించారు. ఆ దళితుల ఉద్యమ స్ఫూర్తిని మీ ఇద్దరి ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలకి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి వినిపించగలిగాం. అలానే ఈ సుహృద్భావాన్ని దళితుల మధ్య, దళితుల్లోని ప్రత్యేకించి మాలమాదిగల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం మీలాంటి మేధావులు, మీలాంటి సామాజిక ఉద్యమకారులు ఇతర మేధావులతో కలిసి, ఇతర వర్గాల నాయకులతో కూడా కలిసి ఒక ఐక్య కార్యాచరణకి, ఒక ఐక్యత కోసం కృషి చేస్తారని ఆశిస్తూ మరో చర్చలో మరో మంచి కార్యక్రమం మీద కలుసుకుందాం. మీరు మా చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు రవీంద్ర గారికి, భాస్కర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.